డబ్బులు అయిపోతే ఫ్రెండ్స్ కి ఫోన్ చేయాలి, డబ్బులు వేయించుకోవాలి. ఆస్తులన్నీ అమ్ముకుని ఆటలోనే కూర్చోవాలి. అవసరం అయితే ఓయ్ కిడ్నీలు అమ్ముకునైనా కూర్చోవాలి, అంతేగాని డ్రాపులు పెట్టకూడదు. అది ఆటగాళ్ళ లక్షణం. నన్ను చూసి నేర్చుకోండి అబ్బా. మా బావతోనే పెట్టుబడి పెట్టి నేను నిన్ను మేనేజ్ చేయకపోతే నిజంగానే నువ్వు కిడ్నీలు అమ్ముకునేవాడివిరా. ఓకే, ఈ టేబుల్ అయిపోయింది కదా, ఆ టేబుల్ మీదకి వెళ్దామా? వద్దులే, ఇవాళ గెలుచుకుంది చాలు, వెళ్దాం పద రా. అప్పుడేనా? ఇదిగో నా హ్యాండ్ మంచి రేంజ్లో ఉంది కదా. నీ హ్యాండ్ ఎప్పుడు రేంజ్లోనే ఉంటుంది, కానీ ఈ క్లబ్ టైం అయిపోతుందంట, వెళ్దాం పద. అవునా? ఇండియాలో అంతే, ప్రతి దానికి ఒక టైమింగ్ పెట్టేస్తారు. హాస్పిటల్కి 24/7 ఉన్నట్టు క్లబ్లో కూడా పెట్టచ్చుగా. ఎప్పుడు డెవలప్ అవుతారో ఏంటో, మారరు వీళ్ళు, మారరండి. ఓకే ఓకే బ్రో, టుమారో కలుద్దాం. ఇదిగో క్యాష్ పట్టుకుని రెడీగా ఉండండి. కోట వేస్తాడు, కొల్లగొట్టుకుపోతాడు. ఆ టైంలో నేను అన్నయ్య వదినతో వస్తూ ఉంటే దారిలో చైర్మన్ కారు ఆగిపోయిందిరా. అన్నయ్య ఆపమన్నాడని ఆపాం, లేదంటే వచ్చేసేవాళ్ళం. కార్ రిపేర్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఈ విషయం తెలిసిందిరా. అంటే విష్ణుకి ఆ చైర్మన్ వాళ్లతో తిరిగితే అత్తయ్య వాళ్ళకి నచ్చదని తెలిసి కూడా తిరుగుతున్నాడనమాట. వాడు చేసింది తప్పు అని ఫీల్ అవ్వకపోతే వీళ్ళకి కనపడకుండా కారులో ఎందుకు దాక్కుంటాడ్రా? అందుకే చెప్తున్నాను, వాడి విషయం వదినా అన్నయ్యలకి చెప్పేద్దాంరా. ఏం చెప్తామ్మా? ఏం చెప్దామంటావేంట్రా నువ్వు? ఆ చైర్మన్ గాడు ఎలాంటివాడో మనకు తెలీదా? కానీ విష్ణు గడికి తెలియట్లేదు కదమ్మా. అడిగితే ఆ చైర్మన్ కూతురు నాకు ఫ్రెండ్, అందుకే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అంటాడు. అందుకే అల్లుడు, ఈ విషయం వదిన వాళ్ళకి చెప్పేస్తే వదినే వాణ్ణి కరెక్ట్గా డీల్ చేస్తుంది. మా వద్దు, ఈ విషయాన్ని మనమే అత్తయ్యతో చెప్తే మనమే ఆవిడ్ని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. అదేంటి అల్లుడు? అవును మావా, చైర్మన్ వాళ్ళు ఎలాంటి మనుషులు అత్తయ్య వాళ్ళకి తెలుసు. ఇప్పుడు తన కొడుకు వాళ్ళతో తిరుగుతున్నాడంటే తను బాధపడుతుంది మావా. మనకున్న డౌట్లన్నీ అత్తయ్యకి చెప్పామంటే వెళ్ళి వాడిని గట్టిగా నిలదీస్తుంది. వాడేమన్నా మాట వినే రకమా? ఏదో ఒకటి నోరు జారి మాట్లాడతాడు. దాంతో అత్తయ్యకి కదా బాధ. అలా అని చెప్పకుండా ఉంటే ఎలారా? ఈ పరిచయం రేపు ప్రమాదంగా మారితే? మా అది మంచిది కాదు కాబట్టి విష్ణుతో మనం ఒకసారి మాట్లాడదాం. ఎన్నిసార్లు మాట్లాడలేదురా? మళ్ళీ ఒకసారి మాట్లాడదాం మావా. రే విష్ణు, ఒకసారి వెళ్ళారా? ఏంటి? ఎక్కడి నుంచి వస్తున్నావురా? వైన్ షాప్ లో నుంచి మందు కొట్టొస్తున్నా. ఏ అంత పెద్దవాడి అయిపోయావురా నువ్వు? ఈ మాట మీ నాన్నతో చెప్పగలవా? మీ అమ్మ దగ్గర చెప్పగలవా? ఆ చైర్మన్ వాళ్ళతో పరిచయం అంత మంచిది కాదని నీకు చెప్పాను కదరా. చైర్మన్ కోసం కాదు, వాళ్ళ కూతురు నా ఫ్రెండ్, తన కోసం వెళ్తున్నానని చెప్పాను కదా. కేవలం ఆ అమ్మాయి ఫ్రెండ్షిప్ కారణంగానే వాళ్లతో నువ్వు తిరుగుతున్నావంటే మీ అమ్మా నాన్నలు వచ్చినప్పుడు వాళ్ళకు కనపడకుండా కారులో ఎందుకు దాక్కున్నావురా దొంగలాగా? ఆ రిపేర్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు ఆ కారులోనే ఉన్నావని నేను చూడలేదనుకుంటున్నావా? ఈ విషయం అక్కడే వదిన వాళ్ళకి చెబుదామనుకున్నాను. మరెందుకు చెప్పలేదు? చెప్పి మా అమ్మ వాళ్ళతో తిట్టించొచ్చు కదా. మీ అమ్మ వాళ్ళు బాధపడినా పర్వాలేదని నువ్వు అనుకోవచ్చురా, కానీ మేము అలా అనుకోలేం. ఆ చైర్మన్ వాళ్ళు అత్తయ్య మావయ్యల్ని బాధ పెట్టాలని, అన్నపూర్ణ క్యాటరింగ్స్ని దెబ్బకొట్టాలని ఎన్నిసార్లు చూసారా? నీకెందుకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు? చూడండి, మీరెన్నిసార్లు చెప్పినా ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు అలా ఏమీ లేదు. పైగా ఆయన మున్సిపల్ చైర్మన్. నాలాంటి వాళ్ళు లైఫ్లో ఎదగాలంటే అలాంటి పెద్దవాళ్ల పరిచయాలు అవసరం. అలా కాకుండా మీలా ఆలోచిస్తూ కూర్చుంటే మీలాగే వంటలు చేసుకుంటూ కూర్చోవాలి. చూసావరా వాడు ఎలా మాట్లాడుతున్నాడో? వీడికి చెప్పినా అనవసరం రా. అన్నయ్య వదినికి చెప్పడమే కరెక్ట్. ఇప్పుడే మనం వీణ్ణి ఆపకపోతే తర్వాత వాళ్ల వల్ల కూడా వీణ్ణి ఆపడం కుదరదు.